హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. మనకి కామెంట్స్లోని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏమంటే ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఒక సీరియల్ వైజ్గా నాకు చెప్పగలిగితే ఫర్దర్గా మేము వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుందండి అని. సో దానికోసమే ఇక్కడ కొత్తగా ఒక సిరీస్ అనేది ప్రారంభం చేస్తున్నాను. ఈ సిరీస్ తాలూకా పేరు వచ్చేసి 2025 టైలరింగ్ అడ్వాన్స్డ్ కోర్స్ అని చెప్పి ఒక ప్లేలిస్టే తయారు చేస్తాను. సో ఈ ప్లేలిస్ట్లో మీకు 0 నుంచి హీరో వరకు, అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా 1 by 1 మీకు చాప్టర్ వైజ్గా ఉంటుంది. సో ఈరోజు మనకి ఇది మొదటి చాప్టర్. సో ఈ చాప్టర్ ప్రతిదీ కూడా మీకు చాప్టర్ వైజ్గా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీరు ప్లేలిస్ట్ మిస్ అయిపోయినా లేదా చాప్టర్ వైజ్గా మీరు చెక్ చేసుకోవాలనుకున్న చాప్టర్ 1 అని నా ఛానల్లో టైప్ చేస్తే ఆ వీడియో వస్తుంది. అలాగే ఆ ప్లేలిస్ట్ కూడా మీకు కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు మొట్టమొదటిగా ఈ చాప్టర్ 1లో మీకు ఏమొస్తుంది, ఏమేమి తెలుసుకుంటారు. ఈ చాప్టర్ 1లో మీకు టైలరింగ్ టూల్స్ గురించి, అంటే బేసిక్ కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఇది. సో ఇది మాకు తెలుసు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు. లేదు విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో చివరి వరకు చూడండి, ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కామెంట్స్ చేయండి. అలాగే మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. దీనికైతే మీకు ఏం ఛార్జెస్ అయితే పడవు. హ్యాపీగా మీరు అంటే లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ మీరు లైక్ చేస్తేనే నాకు బూస్టప్గా ఉంటుంది, కొత్త వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. సో ఈ చాప్టర్ 1లో మనం తెలుసుకునేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైలరింగ్ టూల్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి క్లాత్. సో ఈ క్లాత్ తాలూకా ఇన్ఫర్మేషన్. ఇక మూడవది వచ్చేసి మెజర్మెంట్స్ ఇన్ఫర్మేషన్. సో ముఖ్యంగా ఈ మూడిట్ల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా చెప్తున్నాను కదండి, మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా అవసరం లేదు అనుకుంటే వీడియోని ఇక్కడ మీరు ఎండ్ చేసేసుకొని స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియో చివరి వరకు చూడండి. మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఒక ప్రొఫెషనల్ మాస్టర్గా మీరు మారాలనుకుంటున్నారు? ఎక్కడ తప్పులు లేకుండా ఏ బాడీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బాడీకి ఏ రకమైన మెజర్మెంట్స్ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆ మోడల్కి మనం సరిపెట్టాలి అనేది ఒక పద్ధతిలో ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే, అంచనా లెక్కలు కాకుండా, గుడ్డి లెక్కలు అంచనా లెక్కలు కాకుండా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఫార్ములా రూపంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రతి నెల 5వ తారీఖున ప్రారంభమవుతుంటుంది కొత్త బ్యాచ్. ఆ బ్యాచ్లోని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్ మాత్రం చేయండి. మీకు వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం jరుగుతుంది. గ్యారంటీగా చెప్తున్నామండి, మీకు ఇక్కడ అంచనా లెక్కలు అంటూ ఉండవు. ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ఎలా అయితే బొటిక్స్లోని ఒక ప్రొఫెషనల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే ఫార్ములాని లెక్కలు కడుతూ ఇస్తారో ఆ లెక్కల ద్వారా ఆల్ రౌండ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బాడీ వచ్చినా మేము హ్యాండిల్ చేయగలిగే విధంగా మేము ఇక్కడ మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. సో నిజంగా మీరు ఆ ప్రొఫెషనల్ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టూల్స్. సో ఈ టూల్స్ అనేటప్పటికి ఏమేమి వస్తాయి? ఒకటి మీకు స్కేల్స్ గురించి, అలాగే మిషన్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకటి మనకు కావాల్సింది, దీన్ని ఆర్మ్ స్కేల్ అంటారు. ఆర్మ్ స్కేల్ తర్వాత వచ్చేసి లెగ్ స్కేల్ అంటారు. మూడవది
ఫ్రెంచ్ కర్వ్ లేదా ఆర్మ్ రౌండ్ స్కేల్. సో దీన్ని చంక రౌండ్ స్కేల్ అనుకుందాం. అండ్ మీకు మరొక స్కేల్ ఉంటుంది, దీన్ని ట్రయాంగిల్ స్కేల్ అంటాము. సో దీన్ని మూలమట్టం అంటారు, ట్రయాంగిల్ అంటారు. సో మూలమట్టం స్కేలు. సో ఈ 4 స్కేల్స్ ఉంటే మనం కంప్లీట్గా టైలరింగ్ అంతా కూడా రన్ చేసుకోవచ్చు. ఇకపోతే టేప్ గురించి మీకు ఐడియా ఉంది. సో అందుకు కామన్గా ఉండే వాటి గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. టేపు అలాగే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇలాంటి డ్రాయింగ్ షీట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి తెచ్చుకోవాలి. సో డ్రాయింగ్ షీట్సే ఎందుకు న్యూస్ పేపర్స్ మీద చేయవచ్చు కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్గా ఉండి ఇక్కడ నేను రాసేది కొంచెం రైటింగ్ బాగోకపోయినా సో మనకి ఇది కరెక్ట్గా విజిబుల్ అవుతుంది, కరెక్ట్గా కనిపిస్తుంది. అదే మీరు న్యూస్ పేపర్స్ మీద నోట్ చేసుకుంటున్నారు అనుకోండి, సో మార్కింగ్ అనేది సరిగా కనబడదు అండ్ మీకే కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. దాంతోపాటు మీరు మార్కింగ్ వేసుకోవడానికి పెన్ను పెన్సిల్ కాకుండా ఇటువంటి మార్కర్స్ని యూజ్ చేయండి, లేదా స్కెచ్ పెన్స్ని యూజ్ చేయండి. అప్పుడే మీకు మార్కరింగ్ అనేది కాస్త విజిబిలిటీ అవుతుంది డార్క్ కలర్లో. సో ఇవి మనకు కావాల్సినవి. సో ఇప్పుడు ఈ టూల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, సో అది కూడా మనం ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగోండి ఇక్కడ నేను ఒక స్కేల్ చూపిస్తున్నాను. సో ఈ స్కేల్ వచ్చేసి దీన్ని ఆర్మ్ స్కేల్ అంటారు. సో ఇక్కడ మీకు రాసి కూడా ఉంటుంది డిజైనర్స్ ఆర్మ్ స్కేల్. సో ఈ స్కేల్ అనేది ఒక పక్క మీకు స్ట్రైట్ ఉంటుంది, మరొక పక్క కరువు ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ బ్లౌజ్ అంతా కూడా ఈ స్కేల్తో మనం కంప్లీట్ చేసేయచ్చు. అలాగే లెగ్ కరువు స్కేల్ అని ఒకటి ఉంటుంది, దీన్ని లెగ్ కరువు స్కేల్ అంటారు. దీని మీద కూడా మీకు ఆ పేరు అనేది ఉంటుంది, ఇదిగోండి డిజైనర్ లెగ్ కరువు స్కేల్. సో ఈ లెగ్ కరువు స్కేల్ అనేది ఏంటి, ఒకటి లైట్ షేప్ ఉంటుంది అవుట్ సైడ్, ఇన్నర్ సైడ్ ఓవర్ షేప్ ఉంటుంది. మనకి లెగ్స్ ఎలా ఉంటాయి, ఒక సైడ్ అంటే మనకి అవుట్ సైడ్ టైకి అవుట్ సైడ్ వచ్చేది లైట్ కరువు ఉంటుంది, ఇన్సైడ్ వచ్చేది ఇన్నర్ సీమ్ అంటారు. ఈ ఇన్నర్ లైన్ లో మీకు కొంచెం కరువు ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ఈ స్కేల్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 2 స్కేళ్లు మనకు అవసరం పడితే మోస్ట్ ఆఫ్ ఈ స్కేల్ అయితే కనుక మీకు డ్రెస్సులకు ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది బ్లౌజ్ అంతా రన్ చేయొచ్చు, డ్రెస్సెస్ కి వెళ్ళేటప్పుడు మీకు ఈ లెగ్ కరువు స్కేల్ అనేది బాగా యూజ్. సో ఈ 2 స్కేల్స్ తో పాటు మనకి మరొక ముఖ్యమైన స్కేల్ వచ్చేసి ఫ్రెంచ్ కర్వ్. దీన్ని ఫ్రెంచ్ కర్వ్ అంటారు, ఆర్మ్ కర్వ్ అంటారు, ఆర్మ్ స్కేల్ అంటారు, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అంటారు. పేర్లు అయితే రకరకాలుగా ఉన్నాయి. దీన్ని ఫ్రెంచ్ కర్వ్ అంటాం. దీని పూర్తి పేరు అయితే అసలు పేరు వచ్చేసి ఫ్రెంచ్ కర్వ్. ఈ ఫ్రెంచ్ కర్వ్ అనేది మనకి ఈ చిన్న స్కేల్ తోటి దాదాపుగా అంతా రెడీ చేసుకోవచ్చు. కొన్ని పెద్ద సైజులు వచ్చేటప్పుడు లైక్ దట్ కటోరీ బ్లౌజెస్ వచ్చేటప్పుడు, ప్రిన్సెస్ కట్లు వచ్చేటప్పుడు ఈ స్కేల్ అనేది కొంచెం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎందుకంటే దీని లెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి. దీనికోసం మనం ఒక స్కేల్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండ్ ఇది కేవలం నా ప్రొడక్ట్ మాత్రమే. ఇది మీకు బయట మార్కెట్లో ఎక్కడ దొరకదు. సో ఇది ఫ్రెంచ్ కర్వ్లో అడ్వాన్స్డ్ మోడ్. సో దీనికి స్కేల్ డిఫరెన్స్ అని చూడండి. ఈ రెండిట్లతో కూడా మీకు వర్క్ అవుతుంది, వర్క్ అవ్వదు అని నేను చెప్పటం లేదు. బట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కావాలి అనుకున్న మార్కెట్లోంచి నా దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు. ఇదైతే మీకు మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. సో ఎక్కడైనా సరే మీకు విరివిగా దొరికేవి ఈ స్కేల్స్ అని, ఒక్క ఈ స్కేల్ తప్ప. సో ఈ స్కేల్ కావాలి అనుకుంటే కనుక నా దగ్గర మాత్రమే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. కావాలి అంటే కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. సో ఇది ఉంటేనే పని అవుతుందా, ఇది లేకపోయినా పని అవుతుంది. ఇది లేకపోయినా పని అవుతుంది. కాకపోతే ఇది ఉంటే కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ మోడ్, కొంచెం పెద్ద సైజు బ్లౌజులకి వాటికి ఇది కాస్త ఈజీగా ఉంటుంది. రైట్. సో ఈ స్కేల్స్ కాసేపు పక్కన పెడదాం. ఇకపోతే మనకు కావాల్సింది ఒక ట్రయాంగిల్ స్కేల్. ఈ ట్రయాంగిల్ స్కేల్ అనేది మీకు మూలమట్టం, ఇది మీకు ఫైబర్లో ఉంటుంది అండ్ వుడెన్ లో దొరుకుతుంది. సో లేదా అనుకుంటే మీకు బుక్ షాపుల్లోని ఇలా చిన్న స్కేల్ కూడా దొరుకుతుంది. సో ఈ మూలమట్టాన్ని దేనికి యూజ్ చేస్తారు మోస్ట్ ఆఫ్ కేసెస్ లో అంటే, మనం మార్కింగ్ వేసేటప్పుడు ఇలా కింద వేసుకున్న మార్కింగ్ అండ్ ఇటుపక్క వేసే మార్కింగ్ రెండు కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, ఎక్కడైనా వంకలు వస్తున్నాయా లేదా అనే దాన్ని దీన్ని సరి చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా మనం డ్రాఫ్టింగ్స్ చేసేటప్పుడు, పేపర్ డ్రాఫ్టింగ్స్ చేసేటప్పుడు ఎక్కడైనా వంకలు వస్తున్నాయా లేదా, అది కరెక్ట్ గా ఆ డిగ్రీస్ 90 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీస్ లో కరెక్ట్ గా మార్కింగ్ పడుతుందా లేదా అనే దానికి ఈ స్కేల్ ని యూజ్ చేస్తారు. సో ఈ 4 స్కేల్స్ ఉంటే మనకి
మోస్ట్ ఆఫ్ అంతా రెడీ అయిపోతుంది టైలరింగ్లో. ఇక స్కేల్స్తో పాటు మనకి కావాల్సిన మరొక ముఖ్యమైనది మిషన్. ఇప్పుడు మిషన్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. మిషన్ అనేది ఏం తీసుకోవాలి మాస్టారు? సో చిన్న మిషన్ సరిపోతుందా, లేదా ఉషా జాన్సన్ ఎంబ్రాయిడింగ్ పీకో కలిపి అన్ని కలిపిన మిషన్ ఒకటి ఉంటుంది, లేదు అనుకుంటే జాకు F4 ఇలాంటి అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి, వాటిలో ఏం తీసుకోవాలి? ఏది తీసుకున్నా మీకు వర్కింగ్ ఒకలాగే ఉంటుందండి. ఆర్డినరీ మాన్యువల్ మిషన్ అయినా, సెమీ స్టిచ్డ్ అయినా, లేదు ఫుల్లీ హై స్పీడ్ మిషన్ అయినా, మూడిట్లకి స్టిచ్చింగ్ లో ఏమాత్రం చేంజెస్ అయితే ఉండదు, వర్క్ ఫాస్ట్ పెరుగుతుంది. మాన్యువల్ మిషన్ అయితే కనుక ఫెడల్ వేసుకోవాలి, లేదు అనుకుంటే దానికి మోటార్ బిగించుకోవచ్చు అడిషనల్ గా. అదే మీకు హై స్పీడ్ మిషన్స్ అయితే కనుక వాటితో పాటు మీకు మోటార్ అనేది ఇన్బిల్ట్ గా వస్తుంది. అలాగే మీకు నీళ్ళ దగ్గర కొన్ని లైట్స్ కూడా వస్తాయి, లైట్ ఉంటుంది. లో లైటింగ్ లో కూడా, తక్కువ లైటింగ్ లో కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు హై స్పీడ్ మిషన్ తో. ఇది కరెంట్ లేకపోతే పనికిరాదు. సో మాన్యువల్ మిషన్ అనుకోండి, కరెంట్ లేకపోయినా మనం ఫెడల్ వేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. వర్కింగ్ అంతా సేమ్ వర్కింగ్ ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం స్లోగా ఉంటుంది, అది కొంచెం స్పీడ్గా ఉంటుంది. మిషనరీ అయితే సేమ్, ఏ మిషన్ అయినా మనం తీసుకోవచ్చు. అలాగే అన్నీ కలిపి అంటే పీకో, ఎంబ్రాయిడింగ్, స్టిచ్చింగ్ కలిపి ఉషా జాన్సన్, ఉషా అల్లూరి, ఉషా హోమ్ మేకర్ అని చెప్పేసి కొన్ని రకాల మిషన్స్ ఉంటాయి. నాకు ఉషా కంపెనీ మీద కొంచెం నమ్మకం ఉంది కాబట్టి దాని గురించే ఎక్కువ ప్రస్తావన ఇస్తాను. మిగతా కంపెనీలు కూడా చాలా ఉన్నాయి, సో వాటిలో ఏదైనా తీసుకోవచ్చు, కంపెనీ ఏదైనా పర్వాలేదు. సో ఇది మిషన్కి సంబంధించి. ఇకపోతే మనకు కావాల్సింది రెండవ కేటగిరీ వచ్చేసి క్లాత్. సో రెండవ కేటగిరీ వచ్చేసి క్లాత్కి సంబంధించి. ఇప్పుడు ఈ క్లాత్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి బిగినర్స్కి కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే మనకి క్లాత్లోని ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు, కానీ దాని విడ్త్ ఎంత ఉంది అనేది మనకు తెలుసుకోవాలి. ఆ విడ్త్ను బట్టే మనం కట్ చేసే మోడల్ని కానీ సైజుని కానీ మనం డిసైడ్ చేయవచ్చు. విడ్త్ మీన్స్ ఇదిగోండి, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉండేదాన్ని దీన్ని విడ్త్ అంటాం. టైలరింగ్ పరిభాషలో కొన్ని ప్రాంతాల్లో పన్నా అంటారు. సో బట్టల షాప్లోకి వెళ్ళినా మీకు లేదు, టైలరింగ్ పరిభాషలో కూడా దాన్ని పన్నా అంటారు. ఈ పన్నాలు అనేవి 3 రకాలు ఉంటాయి. సో ఏమంటాం మనం? పన్నా అంటారు. సో ఈ పన్నా అనేది 3 రకాల్లో ఉంటుంది. ఒకటి బ్లౌజ్ పన్నా. సో బ్లౌజ్ పన్నా, ఈ బ్లౌజ్ పన్నా అనేది ఎంత ఉంటుంది? సో ఈ బ్లౌజ్ పన్నా అనేది 34 ఇంచీల దగ్గర నుంచి మొదలుపెట్టి 37, 38 వరకు ఉంటుంది. సో మినిమం అనేది 34 ఇంచీలు ఉంటుంది, మాక్సిమం అనేది 38 ఇంచీల వరకు ఈ పన్నా ఉంటుంది. దీన్ని చిన్న పన్నా అంటారు, బ్లౌజ్ పన్నా అంటారు. ఎక్కువగా మనకి 2x2లో వాటిలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 2x2 కానీ లేదా మనం తీసుకునే లైనింగ్స్ లో కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేది సారీ పన్నా. ఇది సారీ పన్నా, సారీ పన్నా లేదా చీర పన్నా. సో ఈ సారీ పన్నా, చీర పన్నా అనేది మనకి లైనింగ్ లో కూడా వాయిల్లో ఎక్కువ వస్తుంది. వాయిల్లో పెద్ద పన్నా లైనింగ్, చిన్న పన్నా లైనింగ్, బ్లౌజ్ పన్నా లైనింగ్ అనేది మనకు తెలిసిందే. అలాగే సారీ పన్నా అంటారు. ఈ సారీ పన్నా అనేది మీకు 40 ఇంచీల దగ్గర నుంచి మొదలుపెట్టి 44 ఇంచీల వరకు ఉంటుంది పన్నా విడ్త్. సో ఎప్పుడైనా ఓవర్ సైజులు వచ్చేటప్పుడు, పెద్ద సైజులు వచ్చేటప్పుడు డ్రెస్సులు గట్ట కట్ చేయాలి అనుకుంటే ఈ చిన్న పన్నా కన్నా ఈ పెద్ద పన్నా, ఇది బెటర్, సారీ పన్నా బెటర్. దీన్ని చిన్న పన్నా అంటాం. చిన్న పన్నా లేదా గజం పన్నా అని కూడా అంటారు దీన్ని. అలాగే దీని దగ్గరకు వచ్చేసరికి ఇది గజం పావు పన్నా అంటారు, గజం పావు పన్నా. అలాగే మూడవది వచ్చేసి గజం నర పన్నా. సో ఈ గజం నర పన్నా అనేది ఎక్కువగా మీకు ప్యాంటింగ్స్ లో వస్తుంది, మగవాళ్ళ ప్యాంటింగ్స్ లో, షూటింగ్స్ లో వస్తుంది. సో ఈ పన్నా ఎంత ఉంటుంది? ఈ గజం నర పన్నా అనేది గజం నర. సో ఈ గజం నర పన్నా అనేది మీకు దగ్గర 56 ఇంచీల దగ్గర నుంచి 60 ఇంచీల వరకు ఉంటుంది ఈ గజం నర పన్నా. సో ఇప్పుడు ఇది మనకి ఎప్పుడు తీసుకోవాలి? లేడీస్కి ఎప్పుడైనా మనం ట్రౌజర్స్ కుట్టాలనుకున్నా, లేదు స్కర్ట్లు ఏమైనా డిజైన్ చేయాలి, వెస్ట్రన్స్ ఏమైనా డిజైన్ చేయాలి అనుకునేటప్పుడు మనకి ఈ పన్నా అవసరం పడుతుంది. ముఖ్యంగా మనకి టైలరింగ్ లో యూజ్ అయ్యే 3 పన్నాలు అయితే ఇవి. సో ఈ 3 పన్నాల్లో మనకి కావలసిన మోడల్ని బట్టి, కావలసిన డిజైన్ని బట్టి మనం ఈ పన్నాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు. అది లైనింగ్ అవ్వచ్చు, ఒరిజినల్ అవ్వచ్చు. దాన్ని బట్టి మీకు లూజ్ ఎంత వస్తుంది, ఎంత జాయింట్లు పడతాయి, ప్రతిదీ మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఉదాహరణకి మనకి ఈ గజం పన్నాలోని అంటే బ్లౌజ్ పీస్లోని రుబీ క్లాత్ తీసుకున్నాం అనుకోండి.
34 నుంచి 36 వరకు మాక్సిమం జాయింట్లు లేకుండా హ్యాండ్స్ అవి తీసుకోవచ్చు. అంతకన్నా పెద్ద క్లాతులు వస్తున్నాయి, పెద్ద సైజులు వచ్చాయి అనుకోండి, హ్యాండ్స్కి జాయింట్ పడతాయి. అదే ఈ పన్నాలకు వచ్చామనుకోండి, ఆ సైజు వాటికి కూడా జాయింట్ పడదు. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది పన్నాల క్లాతుల్ని. ఇక మూడవది వచ్చేసి మెజర్మెంట్స్. సో ఈ మెజర్మెంట్స్ అనేవి బాడీ మెజర్మెంట్స్, ప్రతి ఒక్కరికి ఈ బాడీ మెజర్మెంట్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి. సో ఏమిటివి? కొలతలు. సో ఈ కొలతలు అనేవి బాడీ మెజర్మెంట్స్ బాడీ మీద తీసుకునేవి ఉంటాయి, బ్లౌజ్కి కాదండి. బ్లౌజ్కి ఎందుకంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుంటే కేవలం ఆ మోడల్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. అదే మీరు బాడీ మీద మెజర్మెంట్స్ని అలవాటు చేసుకోగలిగితే, బాడీ మెజర్మెంట్స్ తీయటం, అది నోట్ చేసుకోవడం, ఒక క్రమ పద్ధతిలో నోట్ చేసుకుంటే ఈ మెజర్మెంట్స్ని అనుసరించి ఏ మోడల్నైనా మీరు స్టిచ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కస్టమర్ వచ్చేసి ఒక 5 బ్లౌజులు ఇచ్చారు. ఓకే, ఈ 5 బ్లౌజులు ఇచ్చారు. ఈ 5 బ్లౌజుల్లో 2 డీప్ నెక్ బ్లౌజెస్ ఉన్నాయి. ఏంటివి? 2 డీప్ నెక్ బ్లౌజెస్ ఉన్నాయి, ఒకటి కాలర్ నెక్ బ్లౌజ్ ఉంది. ఇక 2 వచ్చేసి బోట్ నెక్ లోని ప్రిన్సెస్ కట్ లో కుట్టమన్నారు. సో ఇప్పుడు ఏమైంది? సో ఇక్కడ మీకు బోట్ నెక్ అనేది దీని మోడల్ మారిపోయింది, కాలర్ నెక్ అనేది దీని మోడల్ మారిపోయింది, డీప్ నెక్ అనేది దీని మోడల్ మారిపోయింది. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే ఆ బాడీ మెజర్మెంట్స్ ని బట్టి ఈ మూడిట్లో ఏదేనని మీరు హ్యాండిల్ చేయగలరు. అదే మీకు డీప్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నారనుకోండి, ఒక డీప్ నెక్ కి అది పనిచేస్తుంది, మిగతా వాటికి పనిచేయదు. సో అలా అనుకునేటప్పుడు బ్లౌజ్ని బట్టి మిగతా మెజర్మెంట్స్ని ఎలా తెలుసుకోవచ్చు, దానికి కూడా మన పద్ధతిలో, మన ఫార్ములా ప్రకారం ఒక మెథడ్ ఉంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే షోల్డర్ మెజర్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా రాదు. డీప్ నెక్ బ్లౌజ్లోని మిగతా తీసుకుంటే ఒక షోల్డర్ మెజర్మెంట్ కరెక్ట్గా దొరకదు. మిగతావన్నీ మనం పట్టుకోవచ్చు, కానీ షోల్డర్ మెజర్మెంట్ కరెక్ట్గా దీంట్లో దొరకదు, ఏది డీప్ నెక్ బ్లౌజ్లో దొరకదు. కాబట్టి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఆ బాడీ మెజర్మెంట్స్ని మనం ఎలా నోట్ చేసుకోవాలి? మొదట పొడుగు, ఫస్ట్ వచ్చి పొడుగు, రెండవది షోల్డర్, మూడవది హ్యాండ్ పొడుగు, సో రైటింగ్ కొంచెం కంగారు పెడుతుంది, ఏం కంగారు పడకండి. సో నాలుగవది వచ్చేసి హ్యాండ్ లూజ్, ఐదవది చంక రౌండ్ లేదా ఆర్మ్ రౌండ్, ఇక ఆరవది చెస్ట్. సో ఈ చెస్ట్ అనే దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హయ్యర్ చెస్ట్, రెండవది మిడిల్ చెస్ట్, మూడవది లోయర్ చెస్ట్. సో లోయర్ చెస్ట్ అనేది మనకి బ్లౌజులకి అవసరం పడదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? ఇన్నర్స్ ఏమైనా స్టిచ్ చేయాలి, బ్రా కానీ లేకపోతే ఇలా ఇన్నర్స్ ఏమైనా స్టిచ్ చేయాలి అనుకునేటప్పుడు ఈ లోయర్ చెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. మిగతా వాటికి, బ్లౌజ్కి అండ్ డ్రెస్సులకి, ఈ రెండిట్లకి కూడా హై చెస్ట్, మిడిల్ చెస్ట్, హయ్యర్ చెస్ట్ అంటారు కొంతమంది అప్పర్ చెస్ట్ అంటారు. సో దీన్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి పేరు ఏదైనా సరే విధానం ఒకటే. ఏమిటిది? ఇదిగోండి, ఇది బ్రెస్ట్ అనుకుంటే గనక ఏదైతే ఈ సెంటర్ పాయింట్ ఉందో ఈ సెంటర్ పాయింట్ దగ్గర వచ్చేది ఇది మిడిల్ చెస్ట్, దీనికి పైన చంకల దగ్గర వచ్చేది ఇది హై చెస్ట్. సో ఇది హై చెస్ట్ అండ్ ఇది మిడిల్ చెస్ట్. క్లియర్? సో అలా ఒక చెస్ట్, 7వది వచ్చేసి మిడిల్, ఇక 8వది వచ్చేసి నడుము, ఇక 9వది వచ్చేసి ఇది డ్రెస్కి అయితే ఉపయోగపడుతుంది. ఈ డ్రెస్కి ఏం కావాలి మనకి? హిప్ మెజర్మెంట్ లేదా సీట్ మెజర్మెంట్. సో ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ అనేటప్పటికి ఈ 9వ పార్ట్ అనేది మనకు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అలాగే మనకి ఇక్కడ 0 దగ్గర ఏంటిది? హాఫ్ లెంగ్త్, అంటే పొడుగులోని హాఫ్, నడుము వరకు ఏదైతే షోల్డర్ ఉందో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే నడుము తాలూకా కరువు తిరుగుతుందో, సో ఈ కరువు వరకు హాఫ్ లెంగ్త్ అనేది తీసుకుంటే బెటర్. తీసుకోకపోయినా మనం హ్యాండిల్ చేయొచ్చు డ్రెస్సుల్లో, కానీ తీసుకుంటే మంచిది. దీన్ని హాఫ్ లెంగ్త్ అంటాం, హాఫ్ లెంగ్త్ లేదా హాఫ్ పొడుగు. సో ఈ రెండే మీకు డ్రెస్కి అదనంగా, టాప్కి అదనంగా ఉపయోగపడతాయి. దీని తర్వాత మనకు కావాల్సింది 10వది ఫ్రంట్ నెక్, 11వది బ్యాక్ నెక్.
దీని తర్వాత మనకు కావాల్సింది ముఖ్యమైనది 12వది. ఈ 12వది ఏంటి అంటే అపెక్స్ పాయింట్. సో ఈ అపెక్స్ పాయింట్ అనేది ఎలా వస్తుంది, ఏదైతే షోల్డర్ దగ్గర నుంచి ఈ మిడిల్ పాయింట్ ఉందో, సో ఈ మిడిల్ పాయింట్ వరకు దాన్ని అపెక్స్ పాయింట్ అంటాము. దాని కింద ఉన్నది అపెక్స్ డాట్ అంటాం. సో ఆ మెజర్మెంట్స్ కూడా మనం తీసుకోవాలి. ఇన్ కేస్ తీసుకోవడం రాకపోయినా నో ప్రాబ్లం. వీటి గురించి పూర్తిగా నేను తర్వాత ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా వస్తాయి. అయితే ఈ మెజర్మెంట్స్ అన్నింటినీ ఇలానే నోట్ చేసుకోండి. ఈ మెజర్మెంట్స్ని ఎలా తీయాలో, అంటే బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి, డ్రెస్కి ఎలా తీసుకోవాలి, ఒక షర్ట్కి ఎలా తీయాలి, ఇంకా మిగతా వాటికి ఎలా కావాలి అనే దానికి నేను ఒక ప్రత్యేకంగా ఒక ప్లేలిస్టే తయారు చేసి ఉంచాను. వాటిని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ప్లేలిస్ట్ తాలూకా లింక్, అక్కడి నుంచి మీరు మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి బాడీ మీద అనేది మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ మెజర్మెంట్స్ అన్ని వచ్చేసి వీటిని ఇలా నోట్ చేయాలా, సో ఇలా నోట్ చేసుకున్న ప్రాబ్లమే లేదు. కానీ దీనికి సింపుల్ వైజ్ చేసుకుంటూ మనం నోట్ చేసుకోవచ్చు. ఏంటది, డ్రెస్కి అయితే హాఫ్ పొడుగు, రెండవది పొడుగు, షోల్డరు, హ్యాండ్ పొడుగు, హ్యాండ్ లూజు, అండ్ ఇక్కడ ఏఆర్ అని రాసుకోవచ్చు, ఆర్మ్ రౌండ్ లేదా సిఆర్ అని రాసుకోవచ్చు. తర్వాత చెస్ట్, తర్వాత మిడిల్ చెస్ట్, తర్వాత వేస్ట్, తర్వాత హిప్ లేదా సీట్. ఇక ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ అండ్ అపెక్స్ పాయింట్. అపెక్స్ పాయింట్ ఎప్పుడు కూడా మీరు ఇలా బ్రాకెట్లోనే రాసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇవి మనకు కావాల్సిన మెజర్మెంట్లు. ఈ ఏదైతే వరుస క్రమం ఉందో ఈ వరుస క్రమాన్ని అలవాటు చేసుకోండి. ఈ వరుస క్రమాన్ని అలవాటు చేసుకుంటే ఎప్పుడైనా ఏదైనా మెజర్మెంట్ మిస్ అయితే కనుక దాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. క్లియర్? ఇక్కడ మీకు క్లాత్కి సంబంధించి, టూల్స్కి సంబంధించి, అలాగే మెజర్మెంట్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ విధానం ఏదైతే ఈ చాప్టర్ 1లో మొదటి లెసన్ వచ్చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక, ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడింది అనుకుంటే కనుక ఖచ్చితంగా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ అమూల్యమైన మీ అభిప్రాయాన్ని ఏదైనా సరే కామెంట్లో తెలియపరచండి. అలాగే మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు కొత్తగా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా. అలాగే మనకి ఈ ప్రతి వీడియో కిందన నేను చెప్పే మెజర్మెంట్స్ కానీ ఫార్ములాలు కానీ ఎందుకు నమ్మాలి అని ఒక వీడియో లింక్ ఉంటుంది, అది కూడా చూడండి. దీని మీద మీకు కొంచెం గ్రిప్ వస్తుంది. అలాగే ఒకవేళ ఏమైనా మిస్ అయిపోతారు, వీడియోస్ నోటిఫికేషన్స్ రాలేదు అనుకుంటే కనుక ఈ కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ తాలూకా గ్రూప్ లింక్ ఉంటుంది, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో మీరు చేరవచ్చు. ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అన్ని కూడా మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఇక తర్వాత లెసన్స్లోని ఈ చాప్టర్లో తర్వాత లెసన్స్ ఈ మెజర్మెంట్స్ ని ఉపయోగించుకొని మనం ఏ విధంగా ఎన్ని మోడల్స్ అయితే కట్ చేసుకోవచ్చు, అడ్వాన్స్డ్ ఫార్ములాలతో సైతం. మెజర్మెంట్స్ గురించి అయితే కనుక మెజర్మెంట్స్కి ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ ఉందని చెప్పాను. సో ఆ ప్లేలిస్ట్ని చూడండి. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు ఒక అర్థమవుతుంది. దాంతో మనం ఎలా యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మెజర్మెంట్స్ మనకు తెలియకపోతే, ఒకవేళ తీసిన మెజర్మెంట్స్ నోట్ చెయ్యకపోతే దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది యూనివర్సల్ ఫార్ములా తోటి ఆ మెజర్మెంట్స్ని కనిపెట్టే విధానం కూడా మన దగ్గర ఒకటి ఉంది. దాన్ని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను మీ అందరినీ. అంతవరకు సెలవు. స్వస్తి.